చాలా మంది దివ్య డైమండ్స్ లో కాస్ట్ ఎక్కువ అంటారు. అసలు నిజమేనా దివ్య డైమండ్స్ లో కాస్ట్ ఎక్కువ? లేదండి. ఇది వెరీ గుడ్ క్వెషన్. దీనికి మీకు నిజంగా అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే, నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్. సో, మనకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. సో, కాస్ట్‌లీ అని మీరు జస్ట్ అందరిది రూమరే. ఎందుకంటే డూప్లికేట్స్ అమ్మేవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఒక జెన్యూన్ రత్నం ఉందనుకోండి, అది రూ. 1,00,000 ఉందనుకోండి, డూప్లికేట్ స్టోన్ ఎంత విలువ ఉంటుందో తెలుసా? రూ. 1000 కూడా ఉండదు. ఎందుకంటే డూప్లికేట్ తయారు చేసే విధానం. వీళ్ళేం చేస్తున్నారు, ఈ రూ. 1000 కూడా విలువ లేని రాయిని అండ్ రత్నంతో రూ. 1,00,000 రత్నంతో పోలుస్తూ 10,000, 20,000 అమాయకులైతే ఇంకా 30,000, 40,000కి అమ్ముతున్నారు. సో వాళ్ళు ఇచ్చేది ఎంతవరకు జెన్యూన్ అనేది అర్థం చేసుకోవాలి. అది కాకుండా ప్రతి స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా. అందుకే నేను చెప్తున్నాను వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఒక 10% వేరియేషన్ కంటే ఎక్కువ ఉండదండి. ఇది తెలియకుండా చాలామంది ప్రైస్ అంటే మరి నిజంగా రత్నాలు ఉంటాయి. అమూల్యమైన రత్నాలని అమూల్యమైన అంటారు. కొన్ని కొన్ని రత్నాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఆక్షన్‌లో కోట్ల వందల వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. మరి దాన్ని బట్టి మనం చూడగలుగుతాం. సో, ఇక్కడ రేట్ వేరియేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్‌గా నిజమైన రత్నాల్లో కూడా ఉంటుంది. రేట్ వేరియేషన్ అనేది మనం నిశితంగా మనం పరిశీలించాలండి. రత్నం విలువ దేని పైన ఉంటుందంటే కట్టు, కలరు, క్లారిటీ, క్యారెట్ వెయిట్. ఈ 4 పారామీటర్స్ మీదనే ప్రపంచంలో ఎక్కడైనా దాని వాల్యూ ఉంటుంది. సో తగినంత కలర్ ఉండాలి, కట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, వెయిట్ ఉండాలి. అంటే తగినంత అంటే ఎంత? మనం ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మనం ఒక పాస్ క్లాస్ అని దేన్నంటాం? ఒక స్కూల్‌లో కూడా మార్క్స్ రావాలంటే 35% పాస్ క్లాస్ అంటాం. అంటే 1/3. సో ఈ విధంగా అంటే కలర్ కూడా 35% మినిమమ్ కలర్ ఉండాలి. 1-100 స్కేల్ మీద 35% కలర్ ఉంటే దాన్ని మనము వీ కెన్ కన్సిడర్ ఇస్ ఎ పాస్ క్లాస్. అలాగా ఒక రత్నం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ 4 పారామీటర్స్ మీద 35% ప్యూరిటీ అబోవ్ ఉండాలి. దాన్నే ఎఫెక్టివ్ రత్నం అంటాం. మేము దివ్య డైమండ్స్ ఇప్పుడు అలాంటి రత్నాలు మాత్రమే, ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దానికంటూ ఒక స్టాండర్డ్ ధర ఉంటుంది. నిజంగా ఇదే స్టాండర్డ్ ధరతోని మీరు కంపేర్ చేయాలి ప్రాక్టికల్‌గా. అప్పుడు గానీ దివ్య డైమండ్స్ ప్రైస్ ఎక్కువుందా, తక్కువుందా అర్థం కాదు. నిజంగా ప్రైస్ గురించే చెప్పాల్సొస్తే దివ్య డైమండ్స్ ఈజ్ ప్రొక్యూరింగ్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ మైన్స్, డైరెక్ట్ సోర్సెస్. నిజంగా మీకు తెలుసా అండి? రత్నాలలో 32 మంది దళారులు ఉంటారు. దివ్య డైమండ్స్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ద మైన్స్. అంటే 32 మంది దళారీల కమిషన్ ఉండదు. ఆ విధంగా అక్యురసీ ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేసే క్వాలిటీ జెమ్ స్టోన్ అండ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న క్వాలిటీ జెమ్ స్టోన్స్ 2 ప్రైసు, క్వాలిటీ 2 కంపేర్ చేస్తే అప్పుడు మీకు ఎంత వ్యత్యాసం తెలుస్తుందంటే దివ్య డైమండ్స్ ప్రైస్ అంత తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టాండర్డ్ రత్నాలు ఇవ్వడం వల్ల వాళ్ళు అంటే మేము నాన్ స్టాండర్డ్ ఇవ్వము, నాన్ ఎఫెక్టివ్ ఇవ్వము. ఎందుకు ఇవ్వము? దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 10,000 రూపాయలది క్వాలిటీది ఒక ఎఫెక్టివ్ రత్నం అనుకుందాం. అన్ని పారామీటర్స్ మీద ఉంది. అదొక 2,000, 3,000 కూడా జాతి రత్నం దొరకొచ్చు. కాకపోతే నాన్ ఎఫెక్టివ్ ఉంటది. దానివల్ల ప్రయోజనమే ఉండదు. 2,000 రూపాయలు పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. సో, ఈ విధంగా జెమ్ స్టోన్స్ అనేది ఎఫెక్టివ్ ఉండాలన్నదే ఆ విధంగా అసార్ట్ చేస్తాం. సో, ఈ ప్రైస్ పరంగా కూడా ఆలోచిస్తే క్వాలిటీ వర్సెస్ ప్రైస్ ఈ 2 కంపేర్ చేస్తే దివ్య డైమండ్స్ డైరెక్ట్ మైనింగ్ నుండి తెస్తున్నాం కాబట్టి మాదే లోయెస్ట్ ఉంటుంది. ఇది చాలామంది తెలియక ప్రైసు ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ క్వాలిటీ రత్నాలతో పోలుస్తూ డూప్లికేట్ రత్నాలు పోలుస్తున్నారు కాబట్టి ప్రైస్ వేరియేషన్ అని చాలామంది అనుకుంటారు. ఇన్ రియాలిటీ ఇది రాంగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ ద లోయెస్ట్ ప్రైస్ అండి.